హాయ్ అండి. నాన్ వెజ్ కర్రీస్కి ఏమాత్రం తీసుకొని మష్రూమ్ కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నేను మష్రూమ్ కర్రీని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేస్తానో మీరు చూసేయండి. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత చిన్న బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, 3 లవంగాలు, కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని, 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసి ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయ్యే లోపు మిక్సీ గిన్నెలో కట్ చేసిన 2 టమాటోలు, చిన్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 10 జీడిపప్పు పలుకులు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆనియన్స్ ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని వేసి ఆయిల్ ఇలా పైకి రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, సరిపడా సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు ఫ్రై చేసి తర్వాత కట్ చేసిన 200 గ్రామ్స్ మష్రూమ్స్ ని అందులో వేసి ఒకసారి గరిటెతో తిప్పి మూత పెట్టి మగ్గనివ్వాలి. మష్రూమ్స్ లోని వాటర్ అంతా బయటకు వచ్చి మష్రూమ్స్ కొంచెం మగ్గిన తర్వాత అందులో 1/2 గ్లాస్ వాటర్ పోసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపడా సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. మష్రూమ్ కర్రీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అందులో కొంచెం బటర్, కసూరి మేతి, కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.